బైబిల్ ఈ విధంగా చెప్తున్నది. ఏమనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి దేవుడు మనకిలలో సమాధానము మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కూలదోసెను మధ్యపు గోడను కూలదోసెను నిత్య శాంతి మనకొసగెను నిత్య శాంతి మనకొసగెను సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములో సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు నది వలె సమాధాన వాడిగా ప్రవహించుచున్నది నది వలె వాటిగా ప్రవహించుచున్నది ఆటులా ద్రోసి మధ్యను నిలచి ఆటులా ద్రోసి మధ్యను నిలచి శ్రద్ధతో మధ్యకు దయచేసి అందరూ బయటకు రండి. ఇంట్లో ఉన్న అందరూ ఒకసారి బయటకు వస్తే ప్రార్థనా పూర్వకంగా పాటలతో ప్రవేశిస్తాము. లోకమి చూన్నట్లుగా కాదు ప్రభు సమాధానము లోకమే చూన్నట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిలచును సత్యమైనది నిత్యము నిలచును శ్రద్ధతో మధ్యకు ద్రోసి మధ్యను నిలిచే ఆదులా ద్రోసి మధ్యను నిలిచే శ్రద్ధతో మధ్యకు చేర్చ శ్రద్ధతో మధ్యకు చేర్చ సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. కీర్తనలు కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు 25వ వచనం వరకు మనము వాక్యం వెంబడి వాక్యాన్ని చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19వ వచనం 26వ వచనం వరకు నేను ఒక వాక్యం చదువుతాను. తర్వాత నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడే, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణకారుడవై నాకు ఉత్తరమిచ్చున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది, అది మనకు ఆశ్చర్యముగా కనబడుతున్నది. దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
కలిసి 27వ మనమందరము కలిసి 27వ 23, 24, 25, 26 వచనాలు చదువుకుంటాం. 23, 24 అది యెహోవా వలన కలిగినది, అది మనకు ఆశ్చర్యంగా కనబడుతున్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉద్యమించి సంతోషించడము. యెహోవా దయచేసి మనం రక్షించము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. యెహోవా పైన దృష్టివాడు ఆశీర్వాదం ముందుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. సహోదరుడు దేవుని దాసుడు అబ్రహాం పాలన గారు తన విషయంలో పరిస్థితిలో భవిష్యత్ ముందు కాలం ఇంతకుముందు ఇలా ఉండొచ్చేమో. 22వ వచనం ప్రకారం ఇల్లు కట్టి వారు నిషేధించిన రాయి వలె సంగతులు ఉండొచ్చు. అయితే దేవుడు చివరకు తలరాయిగా చేయడానికి ఒప్పుకున్నాడు. ప్రభు మన లోకంలో మనందరం కూడా ఎన్నికలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు ఎన్నుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంటే తలరాయిగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ ద్వారా జరిగే కార్యం ఏంటంటే నీతి గుమ్మాలు తీయటానికి, వాటిలో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు కొన్ని సంగతులను వారి ద్వారా నెరవేరుస్తాడు. వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అది యెహోవా వలన కలిగింది, అది మనకు ఆశ్చర్యంగా కనబడుతుంది. నిజంగా ఇది యెహోవా వలన కలిగింది, అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవుని దాసుడు సుందర్ సింగ్ గారు కూడా తలంచలేదేమో, ఇలా ఉంటుందేమో అని. అయితే ఇది ఆయన తలంపుడు వేరుగా ఉంది. అయితే ఇది యెహోవా వలన కలిగిందని కనుక దేవుని బిడ్డ షాలేముకు దేవుని దాసుడిగా, ఒకవేళ తన తండ్రి కంటే వయసులో కూడా కొంచెం పెద్దవాడిగా ఆయన నేను సెలవిచ్చేది ఏంటంటే జరిగిన సంగతులన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయని గుర్తించారా, యెహోవా వలన కలుగుతున్నాయి. ఇది నీకు కూడా ఆశ్చర్యం ఎక్కడ అనుకున్నావా, ఇక్కడ వచ్చింది కడతారని అనుకోవాలి కదా. అక్కడ మీ నాన్నగారు వచ్చి కట్టారనుకున్నాను, మామూలు రాడే వేస్తాడు, మామూలు చేసేస్తాడు, అదే కదా ఏంటంటే. అయితే దేవుడు అన్నీ ఆశ్చర్యకరంగా చేశాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ చేశాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆయన ఏర్పాటు చేసిన దినానికి అన్నీ చక్కగా నిన్ను సంతోషపెట్టడానికి చేస్తాడు. నేను బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మనందరము సంతోషిస్తాము. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి నీ ప్రార్థన ఏంటంటే దయచేసి నాతో చెప్పు, మైక్ తీసుకుని చెప్పు. యెహోవా నన్ను రక్షించు, దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం. యెహోవా మందిరం సమాధానం సీయోనులో యెహోవాను ఆశ్రయించును. నీ జీవితకాలమందు యెరూషలేము క్షేమము మీద చూచుదము. నీ పిల్లలను చూచుదము. ఇశ్రాయేలు తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన అద్భుతమైన నామమును ప్రభుత్వం చేస్తున్నాను. రాజు కాపాడదే కాకుండా ఈ 9వ తారీఖున ప్రభు తండ్రి మీ ప్రదర్శన చేసుకునే వాక్యము అర్పించడానికి వందనాలు తెలుస్తున్నాను. మా పెద్దల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు ప్రభువైన తండ్రి దావీదు దేవుడు ప్రభు మీరు వారి స్థితిలో మీరు వారి దీక్షకులుగా పాపశాపడిన మా జీవితాలు కైకరించి రక్షించుకుని బిడ్డగా చేసుకోవడానికి తెలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు,
సంఘంలో మీరు మా ప్రేమించబడ్డాయి తెలుస్తున్నాను. మా పెద్దలు ప్రేమించాం, వారి తర్వాత వారి సంతానాన్ని ప్రభుత్వ తండ్రి అర్పించడానికి తెలుస్తున్నాను. ఈ ప్రపంచంలో ప్రభుత్వ సేవ చేస్తున్న దైవజనుల కొరకే మొదలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభావ భక్సింగకులు ప్రభుత్వ తండ్రి ఇంకా పునరుద్ధరిస్తున్న సంఘులు ప్రాణగారు సాధుగారు దైవజనుల కొరకు వందనాలు. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాలు ప్రభావ మీ స్వాధీనం చేసుకుని రావాలన్న తండ్రి అడుగుపెట్టిన ప్రతి స్థలము మీకు ఇస్తారన్న మోక్షించిన వాగ్దానం ఈ రాష్ట్ర పక్షంగా నెరవేర్చడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభావ గారు కొరకే వందలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన కానీ మీరు ఆయన వెలికి పట్టుకొని ప్రభావ ఈ మంచి సమాజంలోనికి ప్రభావ తండ్రి ప్రభావ ఐసీఎస్లోకి మీరు పిలిచేందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘంలో బాధలు కష్టాల ప్రభావ కన్నీళ్ళ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని సభ్యులుగా వచ్చి ప్రభావ తండ్రి మీరు తండ్రి కాపాడుతున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాష్ట్రం ఇచ్చిన వాక్య లేఖనాలు వందనాలు అభివృద్ధి పక్షము రక్షించమని ఈ రాష్ట్రం ప్రార్థించున్నాడు. మీ వందనాలతో ఆస్తించబడి ఇతరుల ఆస్తికరకు సహాయం దయచేయండి. కేంద్ర శాలయం కొరకు వందనాలు. ఏదో వాటి వస్తుండగా ప్రతి గదులను ప్రభావ ఈ రక్త పురుషులు కోరుతున్నాను. ఆ పరివారం వల్ల ప్రయత్నం చేసుకునే దోషములు కూడా తీసివేసి ఈ రక్త పురుషులు కోరుతున్నాను. ఈ కార్యక్రమం చూపించండి. వందనాలు. వారు కూడా దీవించి ఆస్తించి మీ కాలం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తే ఈ గదిని ప్రభావ మీరు ప్రతిష్ఠించి మీరు మహిళ తెచ్చుకోసాలో ప్రార్థన చేస్తున్నారు. మా పెద్దల దేవుడు మీరు మా దేవుడు వందనాలు తెలుస్తున్నాను. ఈ రాష్ట్రం నడిపించాలి, ఈ వాక్యం ఇచ్చారు, మీ శ్రమించారు, మీ సహవాసం ఇచ్చారు, మీ ప్రేమ అందరినీ దీవించి ఆస్తించమని ప్రభావ నీ చెంత నెరవేర్చమని సీఎం నుండి మీ భవాన్ని ఆస్తించను. నీ జీవితకాలంలో తెలుసుకున్నట్టు క్షేమం కలిగేదు. నీ పిల్లలు చూస్తావు ఇస్లాం సమాధానం కాక నీ వాగ్దాన్ని రాష్ట్రపక్షంగా కాలం ప్రభావ అందరూ ఐక్యతతో ప్రేమతో మీ కాలం జరిగించుకునే మీ సహవాసం మీరు అక్కడి నుంచి మీరు బయట తెచ్చుకోమని ఇంటి నుంచి ఆపిస్తూ అతడు వేస్తున్నామునా స్థిరించి ప్రార్థించి ప్రతిమాలు పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామపరికి వందనాలు. రాష్ట్రంలో దేవాది ప్రజలైన వారితో అయినా ఈరోజు దేవా మా ప్రియమైన తండ్రి నేను ఈ గృహంలోకి దేవా ప్రవేశించడానికి మీరు సహాయపడుతున్నారు. బట్టి వందనాలు. ఈ రాష్ట్రం ద్వారా మాట్లాడుకోవాల్సిన మాటలన్నింటినీ నెరవేర్చుకోవాలని సుందరలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మా ప్రియమైన తండ్రి నైనా ఈ నివాసం దేవా మా ప్రియమైన తండ్రి నైనా మీకు అంగీకారంగా ఉంచండి. నైనా లోపల ప్రార్థిస్తుండగా నైనా మా ప్రియమైన బయటకు వెళ్ళడం ద్వారా క్షేమము వేరు దేవాన్ని వెళ్ళైతే వారికి దైత్యమైన విషయంలో ప్రార్థన చేస్తూ కీడు అపాయమని తప్పించమని విషయంలో ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి అడిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు నిరాకమే సత్యమార్గము యేసు నిరాకమే సత్యమార్గము మీరు అనుగ్రహించినటువంటి కృపలన్నిటి కొరకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్య లేఖన భాగాలు, చేయబడినటువంటి ప్రార్థనలు, వాటిలో వీటి ద్వారా మరి దీన్ని పరిశుద్ధపరిచి మరి నీ దాసునికి నివాసయోగ్యంగా ఉండడానికి అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ బాత్రూమ్ విషయమే మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. మరి ఇందులో మీరు గడిపేటువంటి సమయంలో వీరు కాకుండా ఈ గృహంలోకి వచ్చేటటువంటి ఎవరైనా కూడా ఇందులో తమ యొక్క కాల కృత్యాలు తీర్చుకునేటటువంటి సమయం కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా దయచేయండి. ప్రతి కీట్ నుంచి తప్పించండి, ప్రతి ఆపద నుంచి తప్పించండి. ఈ బాత్రూమ్ చుట్టూ మీ రక్త ప్రోక్షణ దయచేయమని కనికరమైన అంధకార శక్తుల్లో మరి మీరే నా పక్షంగా మా పక్షంగా గర్తించి బంధించి లైపరచమని సమస్తమని పాదాలు చేత పెడుతూ మిగతా కార్యక్రమాన్ని మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. యేసు నిరాకమే మార్గము యేసు నిరాకమే మార్గము ఆత్మకు శాంతియు ఆత్మకు శాంతియు యేసు నిరాకమే జయ ప్రభు యేసు నిరాకమే జయ యేసు నిరాకమే
रक्तमे जय येसुनी रक्तमे मुक्ति मार्गम येसुनी रक्तमे मुक्ति मार्गम ना पापा मनतायो परिहारे నమ్మగలిగిన మా తండ్రి మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా దేవ భూమి మీద మేము నమ్మి విశ్వసించి రక్షించబడి నీ బిడ్డలుగా చేయబడి సంతోషంగా ఉండటానికి ఆనందించడానికి ఈ లోకంలో ఎన్ని చిక్కులు ఇబ్బందులు శోధనలు వచ్చినా మేము ఒక నివాస గృహమును కలిగి ఉండి అందులో నుండి నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన కృపను వందనములు యేసుప్రభు షాదేమును లోతు మెస్సీని వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఇక్కడ ఈ గృహంలో సమాధాన గృహంలో నివాసముంటూ మీకు సాక్షాత్తులో ఈ ప్రాంత్యములో తల్లి ఉండుటకు మీరు ఇచ్చిన గృహమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఈ గృహమును ఈ ప్రాంత్యమును నజరేయుడైన యేసు నామములో నీ రక్త ప్రోక్షణ కిందకి నీ పునరుద్ధాన శక్తి కిందకి నీ పునరుద్ధాన బలము కిందకి తెస్తూ పరిశుద్ధపరచమని పవిత్రపరచమని మా ప్రభువును రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అతి వినముగా దీనులమై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి యేసు నీ రక్తమే శాంతి మాసు నీ రక్తమే జయ యేసు నీ రక్తమే యుక్త మార్గం యేసు నీ రక్తమే యుక్త మార్గం ఆత్మకు వారిని ప్రేమించిన ప్రియ బిడ్డ కొరకు వందనాలు శాలేం కొరకు మెర్సీ కొరకు బిడ్డల కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి వారిని ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచి తండ్రి వారికి సమాధాన స్థితిని మీరు అడుగుతూ చేసింది ప్రేమ కొరకే ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి నాయన వారికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వంటగది కొరకు వందనాలు స్తోత్రాలు మా ప్రియమైన తండ్రి ఇది ఆశీర్వాద ఇంటిగా మీరు ఇచ్చారు మీకు వందనాలు తండ్రి మా ప్రియమైన తండ్రి ఇంట మీరు నీ యొక్క దేవుని దోతలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇంటిగా మీరు ఉంచమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రియమైన బిడ్డ చేతులను మీరు బలపరచండి మా ప్రియమైన తండ్రి అనేకులు ఈ పేరట వచ్చే వారికి ప్రభు బిడ్డలకు ఆతిథ్యం చేయగలిగినటువంటి పరిస్థితులు బిడ్డ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి నీ గప్పయ్యుని పిలుపు తీసుకుంటుంటూ నేను ఆశీర్వదిస్తున్నాను అని మీరు సెలవిచ్చిన మాట కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మీ యొక్క వాగ్దానముల కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అటువంటి వాగ్దానాలను బిడ్డలు స్వతంత్రించుకొని అనేకులను తృప్తిపరచగలిగేటువంటి బిడ్డలుగా నాయన ఇంటిని ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకి అప్పగిస్తూ మహిమగంతో ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. మీ నేర్పణాలు ఇక్కడ జరిగింది ముఖ్య తోటరాలైనా ఇది ఇందులోనైనా సాధ్యం ఉండి నైనా వారి కుటుంబం ఉండి నివసించి నైనా మిమ్మల్ని గురించి మమ్మల్ని గణపతి నాయన మీ పరిచర్యలో బిడ్డ తిరుగుటకు మీకు గృహతోపండి అయినా ఈ గృహాన్ని మీరు అక్కడ ప్రోత్సాహం చేయండి ఈ గృహం చుట్టూ మీకు కంచి కావలో ఉంచండి మీ పరిశుద్ధాత్మ కంచి కావలుగా ఉంచి ఈ గృహాన్ని ఆశీర్వదించండి ఇక్కడి నుంచి పరిచర్య జరుగుటకు ఆయన మీ కృపాకరణితో మమ్మల్ని అందరినీ నడిపించమని రవిదాసులను వచ్చిన వారందరినీ జీవించమని మీ కృపాకరణితో నడిపించమని మా ప్రియమైన యేసు ప్రభు నామమున బతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి పరమపూజ్యుడైన లోక రక్షకుడైన తండ్రి అయినా తండ్రి ఈ యొక్క మహిమ కృప ఎంతో ఉన్నతమైనది అయినా తండ్రి సమాధాన గృహము తండ్రి మీరు ఇచ్చేది సంతోష గృహముగా ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా సీఎం మందిరమును బట్టి నాయన ప్రభా మరి ఈ యొక్క ప్రిమే కుమారుడు వింశాలం గారిని మీ యొక్క సేవకుడుగా అభిషేకింపబడి నాయన ఈ విధముగా తండ్రి సంతోష గృహములో చేర్చినందుకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా ఈ విధముగా మీరు చేస్తున్న భోజన పదార్థంలో ఇక్కడ చేస్తున్న స్థలంలో భోజన పదార్థం సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది గాను తండ్రి మీ కృపాను గ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన దైవదాసు ఇచ్చినటువంటి ప్రార్థన బట్టి ఈ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం నుండి భాగ్యం ఇచ్చేది వేడుకుంటున్నాం తండ్రి. నాయన గృహం చుట్టూ మీకు కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంతోషపూర్వకంగా చేర్చడానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇటువంటి జీవమిచ్చెను యేసుని రక్తమే జయ జయ ప్రభు యేసుని రక్తమే జయ యేసుని రక్తమే జయ జయ ప్రభు యేసుని రక్తమే జయ యేసుని రక్తమే యుక్తమా కలిగిన మాత్రమైన తండ్రి మమ్మల్ని మిగిలిన ప్రేమించిన మా ప్రియమైన ప్రభా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ నామం కొరకు వందనాలు స్తోత్రాలు.
ఈ దినము మరి నవంబర్ నెల 2వ సాటర్డే రోజున ఈ విధంగా మరి నిరాశుడు సులభ్ గారిని మీరు గ్రామానికి నడిపించి ఈ గ్రామంలో మరి నిరాశుల కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి మరి నిరాశలు అడుగు పెట్టినటువంటి ఈ స్థలంలో ఈ విధంగా అనేకమైనటువంటి సంవత్సరాలు ఈ ప్రదేశంలో మరి మీ పరిచర్య ఆరాధన కార్యక్రమాలు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము కలిగి ఉండడానికి మీరు అనుగ్రహించినటువంటి గృహం కొరకు వందనాలు స్తోత్రాలు. మరి పెట్టబడ్డ పేరుకు అనుగుణంగా ఇలాంటిది సేవకుని గృహముగా మార్చబట్టకు మీరు వాడుకున్నటువంటి నీ రాష్ట్రానికి కొరకు మరి నీ రాష్ట్రానికి ఈ పనిలో సహకరిస్తూ వస్తున్నటువంటి వారందరూ జరించుకుంటూ వస్తున్నాం. మరి ఉదయకాలం దీని ప్రతిష్ఠ నిమిత్తము మరి ఇదే గ్రామంలో మీరు